సార్ నా కన్సర్న్ ఒకటే, పార్టీలు ఏం చెప్తున్నాయి, కోర్టులు చట్టాలు ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి వదిలేయండి. మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. వెంకటేశ్వర స్వామిని పేదవాళ్ళ వరకు, సామాన్య భక్తుల వరకు తీసుకెళ్ళడం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజల ముందు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి భక్తులు ధైర్యంగా, ఎటువంటి సందేహం లేకుండా లడ్డు బాగానే ఉంది, లడ్డుకి ఏం కాలేదని నమ్మొచ్చా? ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పతనం కోసమని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పెద్ద రాద్ధాంతం, ఇక్కడ నమ్మకము అపనమ్మకానికంటే కూడా ఆయన చేసినటువంటి అపవాదు వలన, ఆ అపచారం వలన స్వామి సాంప్రదాయాలకు, ఆలయ సంస్కృతికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆయన మాట్లాడినటువంటి మాట, వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైన లడ్డూలో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు కలిపారు అన్నటువంటి మాట. ఒక్కసారిగా భక్త ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది, నివ్వెరపోయింది. నిజమా ఇది అని కలవరపెట్టింది కూడా అందరినీ కూడా. అంటే ఇంత దారుణానికి ఒడికట్టినారా అని. దాని వెనుక చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయోజనం దాగుంది కనుక ఆయన వేసినటువంటి ఆ పెద్ద నింద ఒక సంచలనమై కూర్చొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరిలోనూ కూడా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ పరిస్థితులలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అందున ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిర్ధారించుకోకుండా ఈ రకమైనటువంటి ప్రకటన చేయటం తప్పు కదా అని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించినారు. మీ ప్రశ్నకు సమాధానం ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్షేపించి నిజ నిర్ధారణ కోసమని సుప్రీంకోర్టు నేతృత్వంలో సిబిఐ సిట్ను ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ నుంచి 3 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారి అధీనంలో ఉన్న పోలీసు వ్యవస్థ నుంచి 2 ముఖ్య అధికారులు అందులో భాగమై దాదాపు సంవత్సర కాలం పాటు విచారణ చేసినారు. ఈ సంవత్సర కాలమంతా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులంతా అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా కూడా అరాచకాలతోనే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను భంగపరచటానికే వాళ్ళు మొత్తమంతా కాలాన్ని వినియోగించినారు. లడ్డూలో ఆవు కొవ్వే కాదు, పంది కొవ్వు, చేప నూనె, ఇలాంటివన్నీ కలిపినారు అని రోజు పత్రికల ద్వారా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆ సిట్ దాదాపు 8 రాష్ట్రాల్లో తాము విచారణ చేశారు. 36 మందిని దోషులుగా ప్రకటించినారు. ఈ 36 మంది ఎవరు అంటే, టీటీడీలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి అధికారులు, టీటీడీ నియమించుకున్న దశాబ్దాలుగా క్రితం నుంచి కొనసాగుతున్న ఈ నెయ్యి నాణ్యతను నిర్ధారించేటువంటి ఎక్స్పర్ట్స్, ఆ నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు, వీళ్ళు 3 కుమ్మక్కై నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ కలిపినారు అని సిట్ తన నివేదికను ఇచ్చింది. సిట్ తన నివేదికను, తన విచారణను 2019 నుంచి 24 వరకు చేసింది. ఈ సిట్ నిర్ధారించినటువంటి దోషులలో
బోలే బాబా అన్నటువంటి ఒక సరఫరాదారైన డైరీ సంస్థ, ప్రీమియర్ డైరీ అనేటువంటి మరో సంస్థ, అలాగే వైష్ణవి డైరీ, మాల్గంగా అనేటువంటి డైరీలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం, దోషులుగా నిర్ధారింపబడ్డటువంటి బోలే బాబా అలాగే ప్రీమియర్ డైరీ పర్టికులర్లీ, ఈ ప్రీమియర్ డైరీ 2013 సంవత్సరం నుంచి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు 80% పైగా నెయ్యిని వాళ్లే సరఫరా చేసినారు. బోలే బాబా 2017 సంవత్సరంలో చంద్రబాబు గారి సమయంలోనే వాళ్లకు అర్హతను సాధించి దాదాపు 1,60,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేసినారు. ఈరోజు సిట్ తాను నిర్ధారించినటువంటి దోషులకు యొక్క మూలాలు చంద్రబాబు గారి హయాంలోనే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని విస్మరింపజాలము. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రకమైనటువంటి అపచారం చేసినారు అని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. కానీ సిట్ తన నిర్ధారణలో మరో ముఖ్య విషయం ఏం చెప్పింది, ఇందులో జగన్మోహన్ రెడ్డికి కానీ సుబ్బారెడ్డికి కానీ నాకు కానీ ఏ రకమైనటువంటి ప్రమేయం, ధర్మకర్తల మండలి సభ్యులకు కానీ ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పటమే కాకుండా ఇందులో ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలపలేదు అని వాళ్ళు తమ రిపోర్టును ఇచ్చినారు. కానీ వీళ్ళేం మాట్లాడుతూ వచ్చారు సంవత్సర కాలంగా, పంది కొవ్వు ఇదే మాటలు మాట్లాడుతూ వచ్చారు కదా. అంటే సిట్ నిర్ధారణ కంటే కూడా జనంలోకి వీళ్ళ విష బీజాలను బలంగా నాటాలా అన్నటువంటి ప్రయోజనం వీళ్ళు ఆశించినారు కనుకనే సిట్ మమ్మల్ని ఎప్పుడైనా విచారణకు పిలిచినప్పుడు చాలా పెద్ద ఎత్తున రాసిన ఈ చంద్రబాబు గారిని సమర్థించేటువంటి పత్రికలు, ఛానళ్ళు భయపడిపోయినారు, చెమటలు కక్కిపోయినాయి, అదిగో దొంగలు దొరికిపోయినారు, రేపో మాపో అరెస్టు, ఒకరు ధర్మారెడ్డి గారు అయితే అప్రూవర్గా మారిపోయినారు. ఇలా జనంని నమ్మించటానికి, వీళ్ళు దోషులు అని నమ్మించటానికి విశ్వ ప్రయత్నం చేసినారు. కానీ చివరకు ఏం జరిగింది, సిట్ తన నిర్ధారణలో, అది కూడా సిట్లో చంద్రబాబు గారే పని కట్టుకొని తానే నియమించుకున్నటువంటి 2 అతి ముఖ్య తనకు నమ్మకస్తులైనటువంటి అధికారులు, పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా విచారణ చేసి గత ప్రభుత్వ నేతలకి ఎవ్వరికీ కూడా ఇందులో ప్రమేయం లేదు అని